ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. ఓం సర్వ గురుభ్యో నమః. సర్వ ఋషిభ్యో నమః. సర్వదేవతాభ్యో నమః. శ్రీ వశిష్ఠ విశ్వామిత్ర వాల్మీకి వేదవ్యాస హయగ్రీవ అగస్య గౌడపాద గోవింద శంకర విద్యారణ్య వీర బ్రహ్మేంద్ర షిరిడి సాయినాథ చైతన్యానంద గురుభ్యో నమః. చైతన్యానంద మా గురు. నాకు 86 జనవరిలో ఉపదేశం ఇచ్చారు. నమశివాయ. కడపలో గండి క్షేత్రం. సగురు చైతన్యానంద స్వామి. ఆయన సొంత అసలు పేరు రమణయ్య. ఆయన కూడా ఐటీలో లెక్చరర్ కాలేజీలో. నేను ఆ కాలేజీలో ఉద్యోగంలో చేరినప్పుడు 85 మేలో ఆయన నాకు 86 ఒకటో తేదీ ఇచ్చారు ఉపదేశం. ఆ మధ్యలో 3 నెలలు రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు ఆయన కాడ బ్రహ్మంగారి జీవిత చరిత్ర, వేమన అది రామాయణం. ఆ రామాయణం రోజు చెప్పి దాన్ని చదివి ఆ శ్లోకాలు చెప్పేవారు. అది కూడా స్వరాజ్య 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 భాగవతం ఏదో ఉంది, అది చెప్పేవారు. అట్లా సత్సంగం సాయంత్రం వాటి అర్థాలు అవన్నీ కూడా అట్లా మాట్లాడుకుంటూ ఉండేది. నాకు అలాగా నాకు 86 జనవరి 1వ తేదీ ఆ గండి ఆంజనేయ స్వామి పెద్ద క్షేత్రం అది ఫేమస్. అక్కడ నదిలో ఎదురుగా కూర్చొని ఉపదేశం తీసుకున్నాను. రోజు 2:30 గంట చొప్పున 4 సార్లు కూర్చునేవాడిని ధ్యానానికి. ఆ రోజు నుంచి ఆ ఉపదేశం తీసుకున్నాను. అట్లా ఒక 20 రోజుల లోపలే అప్పటికే నాకు సుషుమ్నాడి కనపడుతుండేది. రాత్రులు పనుకుంటే తీగ సహస్రార నుంచి మూలాధార. అది ఒక చిన్న పెసరిగింజంత వైట్. ఆ తీగ మీద కిందకి పైకి. అది శ్వాస మనసు అనుకోవచ్చు. వైట్ కిందకి పైకి, చిన్నగా పైకి కిందకి. మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్ರದ మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రదక్షిణం ప్రదామ్యం. అది జరుగుతుండేది నైట్ నాకు 83 నుంచి. 85లో అప్పుడు ఆయనకి ఏం చెప్పలే నేను అది. కానీ 85 జనవరిలో నాకు ఇక్కడే నమశివాయ మంత్రం చేశాను. అది ఆల్రెడీ సుషుమ్నాడి యాక్టివేషన్ అయ్యి ఎక్కువ ఉంది కాబట్టి అదంతా ఒక 20 రోజుల లోపలే సహస్రారం తిరగటం. ఆ సహస్రార కమ్మలం బండి చక్రం అంతా బయట కనపడటం. ఇద్దరు దేవదూతలు రావటం. వాళ్ళు నన్ను పైకి రమ్మంటం. 7 లోకాలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళటం. అప్పుడు అయి జరిగి అప్పుడు ఈ చక్రం తిరగటం ఇవన్నీ కూడా జరిగాయి. అమ్మని దర్శనం. వాళ్ళిద్దరు పైకి తీసుకుపోయి ఆ యొక్క సహస్రార కమ్మం సత్యలోకాన్ని తీసుకుపోయారు. అక్కడ అమ్మవారు ఉయ్యాల్లో ఊగుతా యోగిని దేవతలు అందరూ ఉన్నారు. లేడీస్ అర్ధ కిరీటాలు, అమ్మని పెద్ద కిరీటం. ఇదంతా అప్పుడు జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ హనుమత్ జయంతి కాబట్టి ఈ హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఏందనేది తెలుసుకోవాలి. అసలు హనుమంతుడు అంటే ఏంది, పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఏంది తెలుసుకోవాలి. ఇప్పుడు అది మనం ఈరోజు దాని కొరకు నేను మీకు చెప్తాను. వాయుపుత్రుడు. వాయువు విశ్వం అంతా వ్యాపించు. ఈ విశ్వం పంచభూతాలంతా కూడా ప్రాణశక్తి వ్యాపించాం. దీనికి వాయుపుత్రుడు అంటే ఈ ఎక్కడ పుడుతున్నాడు ఆంజనేయ స్వామి. వాయువు అంతా వ్యాపించి ఉంది. వాయుపుత్రుడు అంటే ఎక్కడ పుడుతున్నాడు ఆంజనేయ స్వామి. ప్రతి జీవరాశికి ముక్కు దగ్గర పుడుతున్నాడు ఆయన. బయట అంతా వాయువు దేవుడే మొత్తం. అష్ట దిక్పాలకుల్లో వాయువు ఒకడు. ఈ వాయువు అంతా వ్యాపించి ఉన్నప్పుడు విశ్వం అంతా వ్యాపించి ఉంది. పంచిపోతారు. ముక్కు దగ్గర పుడుతుండ అందరికి ఆంజనేయుడు. లోపల పోతాడు. లోపల
సహస్రారంలో ఆత్మారాముడు ఉన్నాడు. ఆత్మారాం మన ఆత్మే. గర్భంలో 2 కణాలు పోయినాయని చెప్పాం. తండ్రి కణం తెల్లది, తెల్ల బీజం. తల్లిది రక్త బీజం. అంటే ఈ 2 బీజాలు ఎట్లుత్పత్తి అయినయి? ముందు ఈశ్వరుడు తెల్ల బిందువు అంటే కణం, అగ్ని కణం. రక్త బిందువు అమ్మవారు పార్వతి. ఆ 2 కణాలు జీవ కణాలుగా మారినయి. తండ్రి లోపల వాటర్ ఉంది కాబట్టి ఆ కణాలు పొత్తికడుపు. పొత్తికడుపు అంటే లింగస్థానం ఈ పైన నాభి కింద పొత్తికడుపు ఉంటుంది. స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా అక్కడ గర్భంలో స్త్రీకి గర్భం పొత్తికడుపులో అక్కడ ఆ యొక్క ఆ రక్త కణం జీవకణంగా మారుతున్నాయి. అక్కడ శరీరం నఖశిఖ పర్యంతం తల ఎంటుక నుంచి కాలిగోటి వరకు కణాలున్నాయి, జీవకణాలు. ఈ ప్రతి జీవకణంలో శరీరంలో అగ్ని కణాలున్నాయి. వాళ్ళు శివపార్వతులు. శివపార్వతులు ఏమయ్యారు? జీవకణాలుగా మారారు. తండ్రి రూపం, తల్లి రూపం. ఈ 2 గర్భంలోకి పోయినాయి. మిశ్రం బీజం అయింది. దాంట్లో మిశ్రం బిందువు ఉంది. ఎక్కడ మిశ్రం బీజం ఉంటే మిశ్రం బిందువు. విత్తనాలలో కూడా 2 ఉంటాయి బీజాలు. విత్తనం అంటే బీజంగా మారింది. దాంట్లో ఏమున్నాయి? బిందువులున్నాయి. మిశ్రమ బిందువులు. అయి ఉండబట్టే ఆ విత్తనాలు పుష్టిగా ఉన్నాయి. వాటర్ తగ్గితే ముడుచుకొని పోతాయి. అగ్ని తగ్గితే విత్తనంలో కుళ్ళిపోద్ది విత్తనం. పడేస్తుంది అది. అన్ని విత్తనాలు. అట్లే మన ఈ జీవరాశిలో క్రిమి, కీటక, పశు, పక్షి, మానవుల్లో ఈ 2 నడిసేయి, కదిలేయి ఈ జీవరాశులు. అందువల్ల ఇప్పుడు ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు మిశ్రమ బీజాలుగా మారున్నాయి కాబట్టి ప్రతి బీజంలో బిందువు ఉందని గుర్తుపెట్టుకోండి. బీజం అంటే వాటరు. దాంట్లో బిందువు ఉంది. బీజం ఏర్పడిందంటే బిందువు ఉండి తీరాల్సిందే. బిందువు లేకపోతే కూడా బీజం ఉండదు. అది కుళ్ళిపోతుంది. ఆ బీజం అనేది అగ్నితత్వంలో ఉంటుంది. ఎర్ర కణం, తెల్ల కణం. ఈ తెల్ల కణం ఆత్మ. ఆ ఇద్దరు కలిస్తే రాజరాజేశ్వరి తత్వం. గర్భంలో ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుంది. బయటకొచ్చినంక ఎడం ముక్కు ప్రారంభమవుతానే శ్వాస. కుండలిని శక్తి సుషుమ్నాడిలో పైనుంచే విడిపోతుంది. శ్వాస మొదలై మూలాధారంలో. అప్పుడు చెవులు వినపడతాయి. ఫస్ట్ కర్ణుడు పుడతాడు. తర్వాత కంఠంలో భీముడు అంటే ఉదాన వాయువు. అంటే ఈ శ్వాస ఏడ పుట్టుతుంది ఫస్టు? నాభికి పోతుంది. నాభి ఆడితేనే కదా! అప్పుడు ధర్మరాజు. కంఠంలో భీముడు. హృదయంలో అర్జునుడు. అంటే ఆ ప్రాణశక్తి ఆ వాయువులుగా మారుతది. ఇక్కడ ముక్కులో పోయే గాలి నాభికి పోయి వస్తుంది. మూలాధారానికి పోతుంది. అక్కడ సహదేవుడు. పైనుంచి కిందకి పోతుంది కాబట్టి పైన భీముడు, అర్జునుడు, ధర్మరాజు నాభికి, స్వాధిష్టానంలో నకులుడు, మూలాధారం సహదేవుడు. ఈ 5 పంచప్రాణాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. మనం బిడ్డ పండుకొని పుట్టినంక చెవులు వినపడతాయి. తర్వాత వాడు చిన్నగా జ్ఞానేంద్రియాలు ఓపెన్ అవుతాయి. తర్వాత కర్మేంద్రియాలు ఓపెన్ అవుతాయి. కాళ్ళు చేతులు కొట్టుకోవటం, సైక్లింగ్ చేయటం. సరే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఫంక్షన్‌లోకి రావాలంటే పంచ ప్రాణాలు ముందు ప్రొడ్యూస్ అవ్వాలా. పంచ తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. అంటే శబ్దం అంటే చెవులు వినపడటం ఫస్ట్. స్పర్శ అంటే వాయువు. కంఠంలో వాడు క్యావ్ అని అరవటం. కంఠంలో ఇలా వాయువు. చెవులు తర్వాత కంఠం అరసడు. శబ్ద, స్పర్శ, రూపం. కళ్ళు తెరచడు తర్వాత. అరస్తుడు కళ్ళు మూసుకొని అరస్తుడు. కళ్ళు తెరచడు తర్వాత. శబ్ద, స్పర్శ కంఠం.
రూపం కళ్ళు తెరచడం. రసం వాడు పాలు తాగేదానికి ఎతుకులాడతాడు. తల్లి స్తనాలని ఎతుకులాడతాడు. అప్పుడు పాలు తాగు రసం. తర్వాత గంధం అంటే చెడు వాసన, మంచి వాసన అనేది చూసేదానికి. ఇది స్టార్ట్ అయినాక దీని కనెక్షన్ ఉంది మనకి. ఈ బ్రహ్మాండంలో జ్ఞానేంద్రియాలు, పిండాండం బ్రహ్మాండంలో శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటే శబ్దము, రూపము, రసము, గంధం. శబ్దం, స్పర్శ కంఠం అరిసేది, ఇక్కడ వాయువు ఉంటుంది కాబట్టి స్పర్శ. చర్మం అంతా చల్లగా ఉందా, ఎండగా ఉందా, స్పర్శ. శబ్దం ఉంది, చెవులు ఫంక్షన్ అయితే రిసీవ్ చేస్తుంటే శరీరంలో స్పర్శని చర్మం తీసుకుంటుంది. అయితే అది కంఠంలో ఉంది. బ్రహ్మాండం అంటే కంఠం కూడా దీని కిందకే వస్తుంది. చెవులు, కంఠం, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఇవి కూడా కంఠానికి కింద ఉండే వరుసగా. ఇక్కడ శబ్దం ఇది ఆకాశం, ఆకాశం కంఠం, శబ్దం, వాయువు స్పర్శ, ఈ శరీరంలో స్పర్శ తెలిసేది. శబ్ద స్పర్శ. రూపం మణిపూర చక్రంలో అగ్ని అని చెప్పాము మీకు. అయం బీజం రూపం. ఇక్కడ అగ్ని ఉంటేనే ఈ శరీరం ఉంటుంది నాభిలో. ఇది ఇలా అంటే ముడుచుకోబోద్ది, కృషించిపోద్ది. నాభిలో అగ్ని కానీ తగ్గితే పాదాలలో అగ్ని తగ్గద్ది, చేతుల్లో వేడి తగ్గద్ది, పాదాలు చల్లబడిపోతాయి, కంటి చూపు తగ్గద్ది, మనసు పనిచేయదు, కళ్ళలు తగ్గిపోతాయి. అంతా నాభికి ముడిపడు. బాగా ఆడిస్తే, బాగా ఆడుతుంటే నాభి ఫిట్నెస్ ఉంటుంది మన బాడీ. అందుకని శబ్ద స్పర్శ, నాభి వచ్చి రూపం, రసం స్వాదిష్టాన చక్రం. రసం అంటే అక్కడ ఇది ఉత్పత్తి అవుతుంది. ఇంద్రియం అంటే స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది. స్త్రీ పురుషులకు అండాలు, పురుషుడికైనా స్వాదిష్టాన చక్రంలోనే అండాలు, తెల్ల కణాలు. స్త్రీకైనా స్వాదిష్టాన చక్రానికి పైన గర్భసంచిలో ఆ కణాలు ఉత్పత్తి అవుతాయి. అంటే ప్రొడక్షన్, బ్రహ్మతత్వం. ఆడ జలం ఉంటేనే ఏదైనా మొలకెత్తేది. శరీరం అంతా ఉన్నాయి పరమాణువులు. అంటే బిందువులు ఉన్నాయి, బీజంలో బిందువులు. శరీరం అంతా బీజం, బిందువు. అంటే రక్త కణాలు ఉన్నాయి. రక్తం అంటే ఎరుపు కణం. కణం రక్తం అంటే వాటరు. కణం అంటే అగ్ని. జలంతో కూడుకున్న అగ్ని కణాలు రక్త కణాలు అంటారు. అవి శరీరం అంతా వ్యాపించి, అవి ఎంత మైక్రోస్కోప్లో చూస్తే కొన్ని కోట్లు ఉంటాయి. ఒక సూది మనం మోపిన అంతగాని టచ్ చేస్తే రక్తాన్ని. ఈ రక్తం ఎర్ర కణం, తెల్ల కణాలు బ్యాలెన్స్లో ఉండాలి శరీరం. ఆ ఎర్ర కణాలు తగ్గినా నీరసం వస్తుంది. శక్తి ఎర్ర కణాలు. తెల్ల కణాలు స్థూల శరీరాన్ని సూచిస్తాయి, వాటర్. కానీ దీంట్లో ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో ఎర్ర కణం శక్తి, అది బాడీలో మనకి ఎనర్జీ పనులు చేసేదాన్ని. ఎర్ర కణాలు తగ్గిపోతే నీరసం వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ శరీరంలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నప్పుడు ఆ అమ్మవారు కిందకు వచ్చేసి ఎర్ర కణం ఒక ఆత్మలో ఉండే మిశ్రమ బిందువు, మిశ్రమ బీజాలుగా మారినాయి కాబట్టి తల్లిదండ్రుల రూపంలో అవి గర్భంలో ఒకటైంది కాబట్టి మిశ్రమ బీజాలైనవి. మిశ్రమ బీజం ఆత్మగా ఉండి విడిపోయింది అమ్మవారు కిందకి. ఆ ఎర్ర కణం మూలాధారాన్ని, అయ్యవారు పైన. మిగిలిన కణాలన్నీ లోపల కలిసి ఉన్నాయి. మిశ్రమ బీజాలు ఉన్నాయి ఈ శరీరం అంతా. మిశ్రమ బీజాలు శరీరం అంతా ఉన్నప్పుడు
ఒక్క ఆత్మకణమే విడిపోయింది కాబట్టి ఆత్మకి శక్తి లేకుండా పోయింది. అది మూలాధారంలో ఉంటే శక్తి. త్రేతాయుగంలో ఆత్మీయుడైతే పార్వతీదేవి అయింది మూలాధారంలో కొనేసి. అదే కృతయుగం నుంచి త్రేతాయుగంకి మధ్యలో సంధి టైంలో, అంటే కృతయుగం ఎండింగ్‌లో లక్ష్మీనారాయణులు పరిపాలన చేశారు భూమండలాన్ని. మొదట శివపార్వతులు చేశారు. ఆ చేసినప్పుడు ఆమె భూదేవయింది. మూలాధారంలో భూదేవయింది. భూ భూమి మీదకి చేరిపోయింది భూదేవి. లక్ష్మి అయితే శ్వాస. సహస్రారంలో ఉంటే లక్ష్మీనారాయణులు. అయితే అక్కడి నుంచి ఆమె భూదేవిగా మారిపోయింది మూలాధారాన్ని. కిందకి దిగిపోతే. భూమి మీదకొచ్చేసింది కదా ఆమె స్వామి కాడ నుంచి. ఒకవేళ భూమి మీదకి దిగిందనుకో, లక్ష్మీనారాయణులు భూమి మీదకొస్తే ఆ కింద భూమి మీదకొచ్చిందంటే భూదేవి అయిపోద్ది మూలాధారం. తర్వాత ఆమె భూదేవి అయింది కృతయుగంలో ఎండింగ్‌లో. తర్వాత సీతారాములు. రాముడు ఆత్మ అయితే ఆ తెల్ల కణం. అమ్మవారు లంకకి వెళ్ళిపోతే రావణాసురుడి చేతిలో పడి ఇద్దరు కలుసుకున్నారు. సీత భూమిలోనే దొరికింది. ఈ భూమిలో ఉండే దొరికిన సీతనే జనకుడు పెంచుతున్నాడు. ఈ రాముడు ఎన్నుపోసం సక్కంగా పెట్టి తపస్సు చేసటమే ధనస్సును ఎక్కుపెట్టడం. రాజులంతా ఇంతింత పొట్టలు, ఇంత రజోగుణం, వాళ్ళు మాంసాహారం, మధువు, శ్రీలోలత్వంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు మూలాధారంలోనే కోరికలు, స్వాదిష్టానాలు, కోరికలు అనుభవిస్తున్నారు కాబట్టి, వాళ్ళు ధనస్సుని ఎత్తలేకపోయారు, నిలబెట్టలేకపోయారు. నిలబెట్టడం అంటే ధ్యానం చేయటం. వెన్నుపూస సక్కంగా పెట్టి ఆ ప్రాణాయామం చేయటం, ధనస్సుని ఎక్కుపెట్టడం. రాముడు బాలుడు, చిన్న వయసు. విశ్వామిత్రుడు కాడ ఈ విద్య నేర్చుకున్నాడు కాబట్టి ధనుర్విద్య అంతా. విశ్వామిత్రుడు ఈశ్వరుడు తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ఇచ్చాడు సహస్రారంలో. ఇప్పుడు నాకు ఇచ్చాడు ధనుర్విద్య ఈశ్వరుడు. ఆ రోజు విశ్వామిత్రుడికి ఇచ్చాడు. అది రాముడికి చెప్పాడు. అయితే ఆయన దాన్ని నిలబెట్టాడు. మనం కూడా నిలబెడతాం. అయితే అక్కడ వచ్చేటప్పటికి ధనస్సుని నిలబెట్టాడు. అంటే సీతమ్మ వరించింది. కుండలిని పైకి వెళ్ళిపోయింది. సీతారాములు అయోధ్యలో ఉండగా పట్టాభిషేకం అప్పుడు వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. అంటే రాజ్యాన్ని భరతుడికి కావాలని కోరినందువల్ల ఈయన బయటికి వెళ్ళిపోయాడు. బయట వెళ్ళిపోయి ఎక్కడున్నాడు ఈయన? త్రికోటంలో తపస్సు చేస్తాడు. త్రికోటంలో తపస్సు చేస్తున్నాడు. ఇద్దరు ఉన్నారు ఈడ జ్యోతి దర్శనం. జ్యోతి దర్శనం అవటమే సీతారాములు త్రికోటంలో ఉన్నాడు. మనకి మిగిలిన వాళ్ళకి ఉండగా మళ్ళీ ఈయన బహిర్ముఖుడు అయిపోయాడు. అంటే సీతమ్మను వదిలిపెట్టి పోకూడదు. బయట పనుల్లో వ్యవహారాలు ఎక్కువైనాయి. ఇప్పుడు అందరూ సాయంత్రం పూట రాలేకపోతున్నారు. ఈ ధ్యానంలో గంట సాయంత్రంలో రాలేక బాహ్య పనుల్లో అందరూ దూరం అవుతున్నారు మళ్ళీ. ఇంద్రస్థానాన్ని వదిలిపెట్టేస్తున్నారు. అంటే ఏదో కారణాలు, పనులు. అట్లా రాముడు కూడా బయట పోయాడు బంగారు జింక. ఆమె అడిగింది భార్య, నగలు కావాలయా, ఇల్లు కావాలా, ఫ్లాట్ కావాలా? నాకు బంగారు జింక కావాలంటే, లోకంలో బంగారు జింక ఉండదు. బంగారు జింక అంటే సంపాదనే. సంపాదన కోసం బయట తిరిగితే భర్త భార్యను వదిలిపెట్టి ఇంట్లో సంపాదన కోసం భార్య అడుగుతుంది, పోతుంది. కానీ ఈడ కుండలిని శక్తిని వదిలిపెట్టిపోయినట్టే కదా నువ్వు బయట సంపాదన పోతే. అట్లా రాముడు హాయిగా ఆజ్ఞాచక్రం అనే త్రికూటంలో హాయిగా ఆయన సీతమ్మతో ఉండే ఆయన, అంటే జ్యోతి దర్శనం చేసే ఒక యోగి బయట మళ్ళీ సంపాదన కోసం వ్యాపారాల్లో పోయిండు. ఈ సీతమ్మ నుంచి రజోగుణంగా మారిపోయి లంకకి వెళ్ళిపోయింది మళ్ళీ. రావణాసురుడు వచ్చి లంకకి తీసుకొని పోయి 3 గీతలు గీస్తాడు లక్ష్మణుడు, దాటొద్దంట. అమ్మా ఈ 3 గీతలు దాటినావు అంటే నువ్వు రావణాసురుడి చేతులు పడిపోతావు, రజోగుణం చేతులు పడిపోతావు, దాటబాకు.
అంటే ఆ 3 గీతలేంది? ఈ 3 లోకాలే. హృదయ స్థానం ఒకటి, నాభి ఒకటి, స్వాదిష్టానం. "ఇది దాటొద్దమ్మా" అన్నాడు. 3 గీతలు గీశాడు లక్ష్మణుడు. అంటే ఆయన శ్వాస ఆదిశేషుడు. ఈ శ్వాస ఈమెతో ఉన్నంత సేపు ఆమెకి సేఫు. ఈ శ్వాస ఏడే ఆడుతుందనుకో, ఆమె కిందకి దిగదు కుండలిని ఏడే ఉంటది. ఈ శ్వాస కిందకెళ్ళిపోయిందనుకో బయటికి అంటే రాముడితోటే రాముడి కోసం పోయిండు లక్ష్మణుడు. సీతమ్మను వదిలేసాడు. రాముడి కాడికి ఎప్పుడు పోయాడో ఈ శ్వాస, సీతమ్మకి శక్తి పోయింది. అజ్ఞానంలోకి పోయింది. పోయి మర్చిపోయింది అంతా. పోయి ఎప్పుడైతే ఆమె ఈ 3 గీతలు దాటిందో ఈ కంఠము, హృదయం ఒక గీత. మణిపూరక చక్రం ఒక గీత. స్వాదిష్టానం, మూలాధారం ఒక గీత. ఈ 3 గీతలు దాటినంది కాబట్టి అవలీలగా రావణాసురుడు ఎత్తుకుపోయి లంకలో పెట్టాడు. ఎవరు ఆ రావణాసురుడు? మన మనసే. మన మనసే రావణాసురుడు. 3 గుణాలుంటాయి ప్రతి మనిషికి. వాడు పూజలు, ధ్యానం, తపస్సు చేస్తే విభీషణుడు ఆ స్టేజిలో. వాడు తాగి, తిని నిద్రపోయేటప్పుడు కుంభకర్ణుడు. లేదు వాడు పెత్తనం పిచ్చి ఈ స్త్రీ వ్యామోహంలో ఉన్నాడనుకో. స్త్రీ వ్యామోహం ఈటిలో ఉన్నప్పుడు అతను రావణాసురుడు. ఈమె ఆ గీత దాటడం మాయలో పడిపోయింది. కిందకెళ్ళిపోయింది. అంటే మామూలు మనిషి అయిపోయాడు. ధనస్సును ఎక్కుపెట్టి సీతమ్మని సహస్రాలను తీసుకుపోయి ఆయన అయోధ్యలో పెట్టుకున్న ఆయన డౌన్ ఫాల్ అయ్యి సహస్రారాన్ని నుంచి ఆజ్ఞాచక్రాన్ని త్రికూటంలో ఉండగా జ్యోతి దర్శనంతో రమిస్తూ ఉండగా మనసు ఈయన కోరికలతో బంగారు జింకతోటి పోవటం, ఈడ ఈమె 3 లైన్‌లు దాటటం, ఈ 3 లోకాలు త్రిపురాలు దాటి ఆమె త్రిపురాసురుడి చేతిలో పడిపోయింది. రావణాసురుడే ఇకను. అది ఒక యుగంలో త్రిపురాసురుడైతే ఇక్కడొచ్చి రావణాసురుడి చేతిలో. ఒక్కొక్క యుగంలో అదే పేరుంటది. అయన్నీ చెప్పుకుంటా ఉంటాం తర్వాత. ఇప్పుడు మనం ఈ విధంగా ఆమె డౌన్ ఫాల్ అయింది కాబట్టి, ఇప్పుడు మనకి శక్తి లేదు కాబట్టి, శ్రీ విద్య అంటే మళ్ళీ రాముడు ఆమెను ఎతికేదానికి ఆంజనేయుల స్వామిని పట్టుకున్నాడు. ముందు భక్తి భావం శబరిని కలిసాడు. ఈళ్ళు బయట సంపాదన పోయి వచ్చినంక, ఇక్కడ ఫస్ట్ సుబాహుడిని నరికేసాడు. సుబాహుడంటే ఈ బాహువులంటే సంపాదన పిచ్చి. సంపాదన కోసం టైం అంతా స్పెండ్ చేసేవాళ్ళు డబ్బు కోసం. సుబాహులు అందరూ స్త్రీ గాని, పురుషుడు గాని. ఈడ ఏం చేశాడు ఫస్ట్ తాటకి అంటే స్త్రీ వ్యామోహమే. దాన్ని చంపేసాడు. ఫస్ట్ స్త్రీ వ్యామోహం పోవాల. స్త్రీకి అట్రాక్ట్ అయ్యేటటువంటి గుణం పురుషుల్లో ఉన్నంత కాలం వాడు ధ్యానం చేయలేడు. ముందు కఠినంగా స్త్రీతత్వాన్ని జయించాల. ప్రతి స్త్రీ కూడా దైవశక్తి ఆమె అమ్మని. ఆమె గొప్పది పురుషుడి కంటే. స్త్రీ శక్తి స్వరూపం. ఆమె సింహం ఉంది ఆమెలో. ఈ పురుషుడు పొగురు మీద పోయి స్త్రీ మీద పడితే ఆ రక్త మాంసాన్ని పీల్చేస్తుంది. ఈ రక్తం స్ఫెరంగా మారుతుంది. ఈ కండలో మనం తిన్న అన్నం రక్తంగా మారుతుంది. ఈ రక్తం మజ్జగా మారుతుంది ఎముకల్లో. కొంత మాంసంగా మారుతుంది. గట్టిగా ఉండేది. గట్టిగా ఉండే కండల్లో పోతుంది. అట్లా మజ్జగా మారుతుంది. ఆ మజ్జ స్ఫెరంగా మారుతుంది. వీర్యంగా మారుతుంది. ఇప్పుడు ఈ మాంసం కరిగిపోతుంది మాంసం. మాంసం కరిగి మళ్ళీ రక్తంగా మారి, రక్తం మజ్జగా మారి, మజ్జ వీర్యంగా మారి, శరీరంలో ఉండేదంతా ఆ స్త్రీ లాగేస్తుందనమాట. అంటే మృగం ఉంది. ఆమె ఎవరిని జయించాలా? సింహాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలి. సింహం ఉంటుందా? ఇది నరమాంస భక్షణ అంటే ఏంది? ప్రతి పురుషుడు స్త్రీ వ్యామోహం స్త్రీని చూసి, శరీరాన్ని చూసి వీడు వ్యామోహపడుతున్నాడంటే నరమాంసం మీద వ్యామోహపడు. స్త్రీ పురుషుడి మీద వ్యామోహపడిందంటే వాడి కండలు చూసి, శరీరాన్ని చూసి, సౌందర్యాన్ని ఆమె కూడా నరమాంసం మీద. ముందు నరమాంసాన్ని జయించాలి. కోళ్ళు, మేకలు కాదు. ముందు నరమాంసాన్ని ఈ మాంసం మానేసినాను నేనని చెప్తారు అందరూ. నేను ఎనభై మానేశానండి ధ్యానం చేస్తుండా. నేను
నేను చికెన్ మానేశానండి, ఫిష్ మానేశానండి అని అందరూ చెప్తారు. రైటే. ఈ చేపలు, మాంసం గాదు, బయటుండేవి గాదు మానాల్సింది. మనసు ఇంద్రియ నిగ్రహంలోకి రావాలి. ప్రతి స్త్రీ దేవత శక్తి స్వరూపం, త్రిశక్తి స్వరూపం. ఆమె ఆ స్త్రీలోని లైట్ గొప్పది. ఆమె దేవత అని మనసు, వాచ, కర్మన కరెక్ట్‌గా మనం గాని గుర్తించగలిగితే ధ్యానంలో, ప్రాణాయామంలో బాగా చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. నువ్వు పైనుండి కిందకి శ్వాస ఆడిస్తేనే సాధ్యం అవుతుంది. మామూలుగా ఉండేవాడు త్రిపురాసురుడు 3 పురాలలో మూలాధారం, స్వాధిష్టానంలో వాడికి వ్యామోహాలుంటాయి. నాభిలాడేటప్పుడు పెత్తనం పిచ్చుంటుంది. హృదయంలో ఉన్నప్పుడు ప్రేమతత్వం ఉంటుంది. ఈ ఆకర్షణ, వికర్షణలు ఇయన్నీ జయించాలంటే పైనుంచి కిందకి ప్రాణాయామం చేసేవాడు. ఇప్పుడు మనం చేసేది దక్షిణామూర్తి స్థితి. లేదు పైనే ధ్యానం చేసినా కూడా ఈ 3 లోకాలు జయిస్తాం. త్రిపురాంతకులం కావాలి. తర్వాత పరాత్పరులవ్వాలి. తర్వాత త్రిపుర సుందరి అవ్వాలి. తర్వాత మనం ఉత్తర, దక్షిణ సంసేవ్యత. దక్షిణం అంటే మూలాధారం, ఉత్తరం అంటే సహస్రారం. సంసేవిత 2 పైన, కింద గూడా మనం సమంగా సంసేవిత అమ్మవారు సేవిస్తున్నాం. అప్పుడు ఇది శ్రీ విద్య కిందకొస్తుంది. ఆయన ఆంజనేయుల్ని కలవటమే శ్రీ విద్య. ఈ ఆంజనేయుల స్వామి అంటే శ్వాస. ఈ వానరులంతా ఎవరు? శ్వాస. అందుకే శక్తివంతులు. శ్వాసకి శక్తి ఉంది. విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు. అంటే ఆయన ఎప్పుడు శ్వాసతో అన్ని లోకాల్లో, అన్ని చక్రాల్లో ప్రాణాయామం చేస్తాడు కాబట్టి ధనుర్విద్యలో అగ్రగణ్యుడు విశ్వామిత్రుడు కాబట్టి ఆయన అన్ని సకల శక్తులు, అన్ని సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి ఉంది విశ్వామిత్రుడికి. ఎవరైతే అంత గొప్ప స్థితిలో ఉన్నాడు. ఇది రామాయణం కాలంలో విశ్వామిత్రుడు ముందు గురువు. తర్వాత ఆంజనేయులు అంటే ఈ శ్వాస. దీంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఒక క్యారెక్టర్ మనదే. ఆంజనేయ స్వామితో ఈయన లింక్ అయినంక ఆంజనేయ స్వామిని లంకకి పంపించి ఇది మహేంద్రగిరి ఆజ్ఞాచక్రం. 2 కనుబొమ్మల మధ్యన ఉండేది ఆజ్ఞాచక్రం. పైన మహేశ్వరుడు పైకి కొంచెం ఇక్కడి నుంచి మహేంద్రగిరి నుంచి లంకకి జంప్ చేస్తాడు. మూలాధారంలోకి పోయి ఇక్కడ లంకిని అడ్డం ఉంటుంది. స్వాదిష్టాన చక్రంలో ఉండే ఆ తేమ మత్స్య వల్లభుడు ఆడితో యుద్ధం చేశాడు. పోదు ప్రాణం. స్వాదిష్టానానికి పోదు సమంగా. కొంచెం యుద్ధం చేయాల. వాడితో ఘర్షణ పడాలి. మత్స్య వల్లభుడు. వాడు ఆంజనేయులు పుట్టినోడే. అంటే ఈ శ్వాస స్వాదిష్టాన చక్రానికి ఆడేటప్పుడు అక్కడ తేమ ప్రొడ్యూస్ అవుతుంది. అది దాటి మూలాధారానికి పోయినప్పుడు అక్కడ లంకిని అడ్డం ఉంటుంది. అంటే అందరూ మూలాధారాన్ని పోలేరు. లంకలోకి ప్రవేశించేదానికి. ఒక యక్షుడు అక్కడ ఉంటాడు శాపగ్రస్తుడు. ఎడమ చేత్తో గుద్దిండని ఒక దాంట్లో చెప్తారు. 2 పిడికిలతో గుద్దాడు అని ఒక దాంట్లో చెప్తారు. ఎడమ చేత్తో గుద్దటం అనేది కరెక్ట్. ఎందుకంటే చంద్రస్వరమే మూలాధారానికి పోతే చంద్రస్వరం అన్నప్పుడు అక్కడ లైట్ వస్తుంది. ఆమె ఒక యక్షిణిగా మారిపోతుంది. అతను అజ్ఞానంతో రాక్షస స్వరూపంగా ఉంటాడు అజ్ఞానంతో ముందు. ఎప్పుడు ఆంజనేయులు ఎడమ చేత్తో గుద్దాడో అప్పుడు ఆమె యక్షిణి అందంగా ఒక యక్షుడిగా మారిపోయి వెళ్ళిపోతాడు. అంటే ఎడమ ఎడమ స్వరం చంద్ర స్వరం మూలాధారానికి గుద్దినప్పుడు మనం ప్రాణాయామంలో విడిగా ఎడమ ముక్కులో లాక్కొని కుడి ముక్కులో వదులుతాం. కుడి ముక్కులో అప్పుడు ఏమవుతుందంటే ఎడమ ముక్కులో ప్రాణాయామం చేస్తే మూలాధారానికి ఆ లంకిని పడిపోతుంది. అది నిజ స్వరూపం వస్తుంది. అది అప్పుడు మూలాధారంలో లైట్ బంగారు కలరు వస్తుంది. అక్కడ అగ్ని పెరుగుతుంది. సహజంగా కొంత అగ్ని ఉంటుంది అన్ని జీవరాశులకి ఎన్నుకోస కోసం. కోడికి గాని మీరు చూడండి హీట్ ఉంటుంది. అంటే ఎక్కువ పెంచుకోవటమే. అనులోమ, విలోమం చేసినప్పుడు అగ్ని పెరగదు. ఉత్త చంద్ర స్వరం చేసినా అగ్ని పెరగదు. అప్పుడు అక్కడ అగ్ని ఎప్పుడు పెరిగిందో లంకా దహనం జరిగినట్టు. అక్కడ ఉండే కోరికలు, వ్యామోహాలు నశించిపోతాయి. మానవుడికి ఉండే కోరికలు, వ్యామోహాలు
కామ, క్రోధ, అరిషడ్ వర్గాలన్నీ నశిస్తాయి. మూలాధారానికి ప్రాణాయామం అనులోమ, విలోమం చేసిన సమస్వరం. అదే అక్కడ లంకకు పోయి ఆంజనేయులు సీతమ్మ ఉందని ఇక్కడ త్రికోటం అంటే అది మళ్ళీ ఆయన వచ్చి కూర్చున్నదే చిత్రగిరి కోటం. చిత్రగిరి కోటం. ఈ ముఖమే చిత్రగిరి కోటం. అంటే ఆయన ఆజ్ఞాచక్రంలో కూర్చోనున్నాడు. ఈయన ఎళ్ళి లంకకు పోయి మళ్ళీ తిరిగొచ్చి ఆన్సర్ చెప్తాడు. సీతమ్మ ఉంది అని. అంటే మనకి మూలాధారం నుండి ఆ లైట్ ఏదుందో అది మళ్ళీ ఇక్కడ నీకు కనపడుతుంది. గ్రహిస్తావు ప్రాణాయామం ద్వారా. ఓహో! ఆడుందా మూలాధారంలో అగ్ని ఉందా? వేడి ఉందా? అని తెలుస్తది. ప్రాణాయామం చేసినప్పుడు అగ్ని పుట్టుద్ది మూలాధారం. మలలు కూడా వస్తాయి లైట్‌గా. అప్పుడు మనం కొంచెం హోమియో మందులో లేదు దానికి తగిన ఇది తీసుకోవచ్చు. సింపుల్‌గా వస్తాయి తెలుస్తది మనకి. ఒకవేళ మలలు ఎక్కువున్నా పగిలిపోతాయి. ప్రాణాయామం చేస్తే మూలాధారాన్ని అనులోమ, విలోమ సమస్యలు చేస్తే అయ్యే పగిలిపోతాయి. ఆపరేషన్ బడి. మా గురువుకి జరిగింది. నాకైతే రాలేదు. ఎప్పుడన్నా చూచాయిగా అట్లా. ఒకసారి, 2 సార్లు వచ్చినా అయి రాల. ఆ! తర్వాత ఆడ తీపుగా కొంచెం సెన్సేషను, హీట్‌గా, నొప్పిగా పెద్ద నొప్పి రాదు. తీపుగా అట్లుంటది. మలలు స్టార్ట్ అయ్యేటప్పుడు. తర్వాత అగ్ని ప్రొడ్యూస్ చేసేసి ఆంజనేయులు వచ్చి మళ్ళీ ఏం చేశాడు, మూలాధారానికి బాగా సమస్వరం. అంత సైన్యాన్ని తీసుకుపోవటం. వానరులంటే ఈ ప్రాణమే. ఈ ప్రాణాన్ని దండిగా ఆజ్ఞాచక్రం నుంచి కిందకి తీసుకొని పోయి ఆడిచ్చేదే వానర సైన్యంతో బాటేయటం. ఎన్నుపోసలో జలజల అంటం. ఎన్నుపోసలో సెన్సేషన్ రావటం అందరికి జరగద్ది ధ్యానం. అదే బాటేయటం. మహేంద్రగిరి నుంచి లంకకి బాటేయటం. ఆ సెన్సేషన్ స్పర్శ ఎన్నుపూసలో ఒక స్పర్శ వస్తది. ఈ ప్రాణం అంతా ఇంత ప్రాణాన్ని మనం తీసుకొని పోయేటమే వానర సైన్యం. ఆ ప్రాణం. ఈ శ్వాసే వానర సైన్యం. ఈ మనసు లక్ష్మణుడు. ఇక్కడ ఆత్మే అంటే ఆత్మనే మనం ఆత్మ ఇద్దరు కలిసి పైనుంచి కిందకి శ్వాసని ఆడియటమే లంకకి దారేసుకోవటం రాళ్ళేసి. మూలాధారాన్ని మనసు పెట్టి ధ్యానంలో మూలాధారంలో అనులోమ, విలోమ సమస్వరం చేయటమే ఈ బాటేయటం. ఇప్పుడు మనం బాటేస్తున్నాం మూలాధారాన్ని. ఆల్రెడీ ఏసినోళ్ళున్నారు. ఆల్రెడీ పైకి సీతమ్మని తీసుకొనొచ్చినోళ్ళున్నారు. ఇప్పుడు మనల దాంట్లో సాధనలో చాలామంది నాకు 1500 మంది దాకా ఫోన్‌లు చేసి వాళ్ళ స్థితిని చెప్పారు. వాళ్ళకి సమస్యలు మనం ఫోన్‌లో పరిష్కారం చేశాం. కొంతమంది నాతోటి ఇప్పుడు మీలాంటోళ్ళంతా ఈ క్లాస్‌లో ఉండేవాళ్ళు అందరూ గూడా పైన సెన్సేషను, ఆజ్ఞాచక్రంలో కొద్దిగా లైటు, ధ్యానంలో పైన తిరగటం ఇయన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆంజనేయుల స్వామి లంకకు పోయి వచ్చి రిటర్న్ చెప్పాడు గాబట్టి, ఈ శ్వాసే ఆంజనేయ స్వామి గాబట్టి, ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఏంది? నవనిధి కారకుడు, 9 నిధులకి కారకుడు ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి. లక్ష్మీదేవి. లక్ష్మి అంటే ప్రాణం అని చెప్పారు. ఈ లోపలికి పోయి వచ్చే ప్రాణశక్తి ఏదుందో, లోపలికి పోయే ప్రాణశక్తి, మళ్ళీ అది ఉచ్ఛ్వాస, నిశ్వాసాల రూపంలో జరుగుతుంది గదా! ఆ ప్రాణమే లక్ష్మి. ఆ ప్రాణాన్ని తీసుకొని పోయేది, కదిలేది. ఇక్కడంతా బయట ప్రాణం లక్ష్మి. దాన్ని అటు ఇటు మూవ్ చేసేది నారాయణుడు. లక్ష్మీనారాయణులంటే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి లోపలికి పోయి వస్తుంది లక్ష్మీనారాయణ. అది 9 చక్రాలకు ఆడుతుంది కాబట్టి హంస జపం. ఉదయం 6 మూలాధారం నుంచి మొదలయ్యి మళ్ళీ ఏకోజాము వరకు 7కి అన్ని చక్రాలలో కొన్ని గంటలు హంస జపం ప్రధానత ఉంది. మీకు చెప్పుండా నేను. అది కూడా పెడతాను. ఏ టైంలో ఏ చక్రంలో పనిచేస్తుందనేది. ఈ హంస జపం మూలాధారంలో ఉదయం స్టార్ట్ అయితే మీకు 40 నిమిషాలు మూలాధారం. తర్వాత 6:40కి స్వాదిష్టానం. 1 గంటకి మణిపూరకంలో ఆడద్ది. మళ్ళీ 8 గంటలకల్లా ఇక్కడికొస్తుంది రాత్రి. హృదయకమలం 8-10కి. 10-4కి కంఠానికి ఆడద్ది. ఇంకా 4-5కి ఆజ్ఞ ఆడుతుంది. 5-6కి సహస్రారం ఆడిద్ది. 6కి మళ్ళీ మూలాధారం దిగుతుంది. అయితే ఈ హంస జపం 9 చక్రాల్లో ఆడుతుంది. ఇప్పుడు నీకు 7 చక్రాలు జెప్పా. కానీ ఇక్కడ లోపల ఆజ్ఞకి ఆడినప్పుడు
సర్వజ్ఞ చక్రం లోపల ఒక్కరోంతా సర్వరోగహర చక్రానికి ఆడతాం. ఇంకా లోపల పోయినప్పుడు సహస్రార కమలానికి దానికి ముందుండే సర్వసిద్ధిపద చక్రానికి కూడా ఆడదు. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే అన్ని చక్రాలలో ప్రాణాయామం నడుస్తుంది. దాన్ని మనం పట్టించుకోవడం లే. దాన్ని మనసుతో రమింపజేయాల. 2 శ్వాసలు రమింపజేయాల. ఏదో ఒక శ్వాస ఆడుతది ఒక్కొక్క చక్రంలో. 2 శ్వాసలు గాని ఆడియగలిగితే ఎప్పుడు మనం అన్ని చక్రాలలో సమస్వరం ఈ సూర్యచంద్రులు తెలుపు, ఎరుపుని కలిపితే సూర్యచంద్రుని కలిపితే అరుణకాంతి వస్తుంది కాబట్టి, ఈ అరుణకాంతే శక్తి కాబట్టి, శ్రీ కాబట్టి రా ఆ అరుణకాంతే ఈశ్వరుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, బ్రహ్మంగారు, వేమన అందరూ ఋషులంతా ఆ సంవత్సరం చేసే యోగులందరూ కూడా దైవము. దైవం అంటే శక్తి అరుణకాంతే శరీరం. ఉత్త ఈశ్వరుడైతే తెల్లంగా కనపడతాడు ఆజ్ఞాచక్రం. ఉత్త కుండలిని శక్తి ఆజ్ఞాచక్రానికి వస్తే ఎర్రగా కనపడుతుంది. అదే ఈ కుండలిని శక్తి పోయి సహస్రారంలో ఆ చంద్రబింబాన్ని కలిస్తే, చంద్రుడిని కలిస్తే ఈ అగ్ని పోయి కుండలిని పోయి సహస్రారంలో అరుణకాంతి వస్తుంది. అది ఆజ్ఞలోనే కనపడాలి. ఇప్పుడు అసలు ఆంజనేయుల స్వామికి 5 ముఖాలేంది? నవనిధి సాధనే. 9 చక్రాల్లో ప్రాణాయామం, అనులోమ, వినులోమ, సమస్వరం చేస్తూ ఉంటే, మనకు అక్కడ అరుణకాంతి సమస్వరం ఎక్కువ పెంచితే, అప్పుడు అక్కడ అరుణకాంతి వస్తుంది. ఆ కమలం వికసిస్తుంది. ఏ చక్రంలో పెట్టి చేస్తే ఆ చక్రం. అందులో బీజం పెట్టి చేస్తే ఇంకా తొందరగా ఆ కమలాలు వికసించి ఆ దేవత వ్యక్తం అవుతుంది. ఆ బీజంలో దేవత ఉంది. ఇది ఋషులిచ్చింది, పెద్దలిచ్చింది. అయితే ఇప్పుడు మీరు హృదయ కమలానికి అనులోమ, వినులోమ సమస్వరం చేస్తే ఆంజనేయుల స్వామి స్వస్వరూపము, ఒరిజినల్ ముఖం ఆంజనేయుల స్వామి. హృదయ కమలంలో రామ, రామ అంటుంటాడు ఆయన. ఈ రామతత్వం హృదయ కమలంలో 2 స్వరాలు. 2 రామ, రామ అనే తత్వాన్ని హృదయ కమలంలోకి అనులోమ, వినులోమ సమస్వరం చేస్తే ఒరిజినల్ ముఖం ఆంజనేయ స్వామి. అదే ఈ అనులోమ, వినులోమ నాభికి చేస్తే నరసింహస్వామి అవుతాడు. అనులోమ, వినులోమ సమస్వరం నాభికి చేస్తే నరసింహస్వామి ముఖం మనకు ప్రొడ్యూస్ అయిపోతుంది. అప్పుడు నువ్వు నరసింహస్వామి నాభికి చేస్తే అనులోమ, వినులోమ సమస్వరం. అదే మూలాధారం చేస్తే వారాహి ఫేస్ వచ్చేస్తుంది. నీకు వారాహి స్థితిలో నువ్వు ఉన్నట్టు మూలాధారానికి అనులోమ, వినులోమ సమస్య. ఇప్పుడు ఎన్నైనాయి? ఆజ్ఞాచక్రానికి అనులోమ, వినులోమ సమస్వరం చేస్తే హయగ్రీవ ఫేస్ వస్తుంది. ఇక్కడ సర్వజ్ఞత్వం వస్తుంది. హయగ్రీవుడు సర్వజ్ఞత్వం, విద్యకి సంబంధించిన ఆయన, జ్ఞానాన్ని ఇస్తుడు ఆయన. ఇక్కడ జ్ఞానం వస్తుంది ఆజ్ఞాచక్రంలో. అనులోమ సమస్య హయగ్రీవ ఫేస్ వస్తుంది. అదే 2 ముక్కులు సహస్రారాన్ని చేస్తే గరుడు వాహనం, 2 రెక్కలు, 2 గాని సహస్రారం చేస్తే వైకుంఠానికి చేరిపోతుంది. వైకుంఠానికి పోయే మార్గం ఏంది అంటే 2 సంవత్సరం సహస్రారాన్ని చేసినప్పుడు నువ్వు వైకుంఠానికి గరుడు వాహనం ఎక్కినట్టు, వైకుంఠానికి పోయినట్టు. ఈ సాధనలో ఒక ఆంజనేయుల స్వామి సాధన ఇప్పుడు మనం చేసేది. అందుకే రామతత్వం అని చెప్పింది. రామ అనే తత్వాన్ని పట్టుకుంటే నువ్వు ఒక్కొక్క చక్రంలో ఒక్క పవర్ ఉంది నీకు. 4 యుగాలలో ఒక్కొక్క ఋషి, ఒక దేవత, ఒక మానవుడు మాధవుడయిండు. ఒక మానవుడే దేవుడయ్యాడు. దేవుడు అవుతాడు. దేవుడు అంటే ఎవరు? శాశ్వతుడు, అవ్యక్తం, అఖండం, అంతా వ్యాపించి ఉండాలా. సూది మనము మీద గ్యాప్ లేకుండా. పరమాణువులు, పరబ్రహ్మ, అణుజ్యోతులు. అణుజ్యోతే పరబ్రహ్మ. అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన. అంతా సూది మనము మీద వీలు లేకుండా ఈ పరమాణువులు వ్యాపించి ఉన్నాయి కాబట్టి
పరబ్రహ్మ. అవ్యక్తంగా ఉండడు, కంటికి కనపడకుండా ఎంట్రుకలో వేయే వంతు అణుజ్యోతి ఉంటది. అణుజ్యోతిగా ఆయన తెలుపు, ఎరుపు కణాలు కలిసి కాషాయం కలర్‌లో ప్రకాశిస్తూ అణుజ్యోతి కాషాయం కలర్‌లో ప్రకాశిస్తుంది. మిశ్రమ బిందువు తెలుపు, ఎరుపు ఈశ్వరుడు, పార్వతి కలిసి ఉంటారు. శివ శక్తైక్య స్వరూపిణి. శివుడు, శక్తి కలిస్తే ఎవరు? రాజరాజేశ్వరి, లలితాంబిక. లాస్ట్ లలితా సహస్రనామంలో లాస్ట్ పదం శివ శక్తైక్య స్వరూపిణి లలితాంబిక, శ్రీ రాజరాజేశ్వరి. అంటే అంతా వ్యాపించినోడు భగవంతుడు. కానీ ఈడ రూపం దాల్చాం మనం. జీవుడయ్యాం. ఎడముక్కు, కుడిముక్కు విడివిడిగా ఆడితే త్రిపురాసురులుగా ఉన్నారు అందరూ. 2 ఆడిస్తే ఏమవుతుందయ్యా అంటే అరుణకాంతి పెరుగుతుంది, దైవత్వం పెరుగుతుంది. ఆ అరుణకాంతి జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అంతా అరుణకాంతిలోనే ఉంది. ఉదయం ఎట్లా రాత్రి పొగులు కలుస్తున్నాయో సాయంత్రం రాత్రి పువ్వులు కలుస్తుంటాయి. ఆ విధంగా విశ్వమంతా, విశ్వాంతరాళం అంతా అనేక కోటి బ్రహ్మాండాలలో ఈ అరుణకాంతి ఎంట్రుకలో వేయే వంతు కంటికి కనపడినంత ఉంది. చెవులకి వినపడినంత ఓంకార శబ్దం ఉంది. ఓం అని. విశ్వంలో అంతా దేవుడు పుష్కలంగా ఉన్నాడు అరుణకాంతి, కంటికి కనపడకుండా. కానీ నీలో దేవుడు లేడు. ఎందుకు? చంద్రస్వరం, సూర్యస్వరం విడివిడిగా ఆడుతున్నాయి కాబట్టి నువ్వు జీవుడివి, త్రిపురాసురుడు. 2 ఆడిస్తే త్రిపురాంతకుడు అయిపోతావు. ధ్యానం చేస్తే త్రిపురాంతకుడు అవుతావు. కింద పైన చక్రాలు సహస్రారం పర, ఆజ్ఞా సహస్రం పర, అపర కంఠానికి కింద 5 చక్రాలు అపర. ఇది ప్రకృతి కింద. ప్రకృతి పరమాత్మ ఇద్దరు ఉన్నారు కింద. జీవుడు, దేవుడు. ఎందుకంటే శ్వాస జీవుడు చంద్రస్వరం ఆడేటప్పుడు, సూర్యస్వరం ఆడితే దేవుడు. ఈ 2 విడివిడిగా మారుతుండయి కంఠానికి కింద శ్వాస, ఆజ్ఞా నుంచి కిందకి. జీవుడు, దేవుడు ఉన్నాడు కింద, ప్రకృతి పరమాత్మ. ఆజ్ఞా చక్రం నుంచి పైకి దేవుడే ఉన్నాడు. అక్కడ మనసు, బుద్ధి, చిత్తము అంటే జ్ఞానం, అహం అంటే ఆత్మ. మనసు, బుద్ధి, జ్ఞానం, ఆత్మ. ఆజ్ఞా నుంచి పై అదే ఓన్లీ ప్లానే అక్కడ. అందువల్ల ఇవాళ హనుమత్ జయంతి కాబట్టి మనం హనుమంతుడి సాధనలోనే ఉన్నాము. భద్రంగా శ్రీరామ క్రియాధ్యానం అంటే శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్ర రామనామ తుల్యం రామనామ వరాన. అంటే 2 రామతత్వంలోనే మనం రామ శ్రీరామ క్రియాధ్యానం. శ్రీరామ తత్వాన్ని పొందేదానికి ప్రాణాయామం ద్వారా శ్రీ విద్య. శ్వాసతో 2 కలిపితే శ్రీ విద్య. శ్వాసే లేకుండా ధ్యానం చేసి శ్వాస లేని స్థితిలోకి పోతే బ్రహ్మ విద్య. శ్వాసం లేని స్థితిలో మనం ధ్యానంలో పోతే బ్రహ్మ విద్య. అప్పుడేమవుతుంది? పరబ్రహ్మ. బ్రహ్మ విద్య అంటే ఏంది? పరబ్రహ్మ. శ్వాస ఉంటే జీవుడు, శ్వాస లేని స్థితిలో పోతే దేవుడు. దేవుడు ఎవరు? పరబ్రహ్మ. అందుకని దాన్ని పరబ్రహ్మనే బ్రహ్మ విద్య అన్నాం. ఈ శ్వాసే ఆడకుండా ఇక్కడే ఆడుతుంది, నిలబడిపోయింది. శ్వాస లయం అయిపోయింది. శ్వాస ఆడటం లేదు. సమాధి లేకపోయినాం. 21,600 ఆడితే జీవుడు. 3,000 చిల్లర, 3,500 పసిబిడ్డకు ఆడద్ది. చనిపోబోయేవాడికి 3,500 ఆడద్ది. పుట్టినోడికి 3,500 తల్లి పక్కలో కొనుక్కోండి. వీళ్ళిద్దరూ ఒకటే. ఒక యోగి ఇప్పుడు నాలాంటోడు శ్వాస రహితం అయిపోయిందని నేను గుర్తించా. నేను బహిర్కుంభకంలోనే ఉన్నాను గానీ అంతర్కుంభకం లేదు. సహజంగా 24 గంటల్లో గాలి బయటే వదిలేసి ఉన్నాను కాబట్టి లోపలంతా శూన్యం అయిపోయి ఉంది. ఇప్పుడు నాకై నేను తీసుకోవాల్సొస్తుంది, ఆడిస్తున్నా. ఇప్పుడు మీకు ఈ మాట నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నా. కుండలిని పైకెళ్ళిపోయి ఉంది. లోపల శూన్యం అయిపోయింది. శ్వాస బిగబట్టేసి ఉంది. 5 చక్రాల్లో లేదు ప్రాణం ఇప్పుడు. బహిర్కుంభకంలోకి వెళ్ళిపోయి ఉండే మీతో మాట్లాడుతున్నందువల్లనే. ఈ దేవుడి మాట ఎత్తాం కదా సహస్రారం. వెళ్ళిపోయింది శ్వాస అంతా బయటికి. జీరోలో ఉంది ఇప్పుడు. అంటే జీరోలో ఉండి కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే రోజంతట్లో 3,500 ఆడతాం. పసిబిడ్డకు కూడా అంతే. ఆ పసిబిడ్డకి ఏ గుణాలుంటాయి? వాడి కామ, క్రోధ, అరిషడ్ వర్గాలు లేవు పసిబిడ్డకి. ఇప్పుడు ఈ శ్వాస ఎవరికైతే ధ్యానంలో శ్వాస లయమైపోయిందో వాడు పసిబిడ్డతో సమానం. కామ, క్రోధాలను దాటిపోయింది. ఏది?
ట్రిక్కులు, టిమారాలు, మాసాలు, గజకర్ణ, గోకర్ణ విద్యలు, మోసాలు చేయటం, అబద్ధాలు చెప్పడం కుదరదు. ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఇది ఇప్పుడు ఈ ధ్యానంలో పసిబిడ్డతో సమానం అయ్యి, వాడు అన్ని విషయాల్లో దూరకుండా, వాడు పరమాత్మని చేరిపోయాడు. కౌరవుల్లో లేడు. గ్రామంలో ఉండేవాళ్ళంతా కౌరవులు ఎక్కువ పర్సెంటేజి. గ్రామంలో 5 మంది ఉండరు. మిగిలినోళ్ళంతా కౌరవులే. అందరూ నిద్రలేసి దుర్యోధనుడి పక్కే తాళాలేస్తుంటారు. ఊళ్ళో ఉంటాడు ఒకడు దుర్యోధనుడు పెత్తందారి. లేదు ఉంటారు కొంతమంది. వాళ్ళకి తాళాలెయ్యాల. తాళాలెయ్యకపోతే బతకలేరు ఈళ్ళు. అందుకని భగవంతుడిని చేరినోడు ఊళ్ళో జనాన్ని వదిలేసి, నువ్వు ధ్యానం, తపస్సులోకి వచ్చినప్పుడు లౌకికాన్ని వదిలేయాలి. ఎక్కువ నువ్వు చక్రాల మీద ఉండాలా, బీజాల మీద ఉండాలా, ప్రాణాయామంతో. మిగిలిన టైం అంతా దొరికినప్పుడంతా చక్రాల మీద రోలింగ్‌లోకెళ్ళిపోవాలి మనం. ఏ మంత్రం పెద్దది ఇచ్చాం గదా మీకు. అమూల్యమైన మంత్రం. దేవతలు చేసిన మంత్రం. టైం దొరికిందనుకో ఒక రౌండెయ్యి. ఓం 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 శ్రీం 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 హ్రీం 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 క్లీం 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 ఐం 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 సౌహ 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 ఓం 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 హ్రీం 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 శ్రీం 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 కైల హ్రీం కైల హ్రీం కైల హ్రీం అస్కాల హ్రీం అస్కాల హ్రీం సాస్కాలం సౌ సకల హ్రీం సకల హ్రీం సకల హ్రీం సౌహ 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 ఐం 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 క్లీం 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 హ్రీం 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 శ్రీం 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 ఓం 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 రాజరాజ శ్రీదేవి సమేత కాశీ అనే టైం దొరికిందనుకో ఎప్పుడైనా గ్యాప్ ఒక రౌండ్ ఎయ్యి ఒకటి ఒక చక్రంలోనే 5 సార్లో 3 సార్లు ఆ బీజాన్ని ఉచ్చరించు. ఒక రౌండ్ ఏస్తాం. అంటే నువ్వు అటాచ్‌లో ఉంటావు. అప్పుడు ఇంకా వీలైతే శ్వాసని అక్కడికి లాక్కొని చెప్పు. ఆ చక్రం మీదకి శ్వాస లాగేది సమస్వరం. అది 3 సార్లు, 5 సార్లు చెప్పు ఆ బీజం. నీ వసతిని బట్టి. అంటే అట్లా అటాచ్‌లో ఉంటే అంతర్ముఖం అయిపోతావు. ఆ కూర్చున్నప్పుడే చేయబడలే. మిగిలినప్పుడు కూడా నువ్వు కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు తప్పితే మిగిలినప్పుడు దాని మీద చేసుకుంటా ఉంటే కొంత జపం జరగద్ది. ఆ చక్రాల మీద ప్రాణాయామం జరగద్ది. ఇది. అందుకని ఇప్పుడు మనం చేసేదే పంచముఖ ఆంజనేయ స్వామి సాధన, ఉపాసన. పంచముఖాలు ఎట్టొస్తున్నాయి నీకు? నువ్వే పంచముఖ ఆంజనేయ స్వామి. మనం ఈ సాధన చేసేవాళ్ళందరం మనం పంచముఖ ఆంజనేయ స్వామి సాధనే మనం. మనం పంచముఖ ఆంజనేయ స్వామి అంటే అక్కడ వెలుగు, ప్రకాశం వస్తది. లైట్ వస్తది. బీజం పెడితే వైబ్రేషన్ ఖచ్చితంగా వస్తది ఆ చక్రం మీద. నువ్వు ఊరినే శ్రీం, 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 శ్రీం అన్నా కూడా వైబ్రేషన్ ప్రొడ్యూస్ అయిపోతాయి. అలలొచ్చేస్తాయి. నువ్వు చూసుకో ఆరా. ఇప్పుడు ఈ జపం చేసేవాళ్ళం మనం చక్రాల మీద ప్రాణాయామం. ఆరా చూసుకో. ప్రతి చక్రంలో పుష్కలంగా ఆరా ఉంటది. ఆ బీజం ఉచ్చరించినందువల్ల. ఎవరినంటే వాళ్ళని ఎందుకు తాకకూడదు అంటే, మనల్ని తాకినప్పుడు మనలో ఉండే ఎనర్జీ అంతా ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. అవతలకి పోద్ది. బ్యాలెన్స్ అవుద్ది. ఈ కరెంట్ ఎట్టంటే దాన్ని తగిలితే పాస్ అయిపోద్ది. ఆ వైర్‌లకి. ఖాళీ వైర్‌లకి వచ్చేస్తది కరెంట్. అట్లే మనం ఎక్కువ కాళ్ళు ముట్టుకోనివ్వకూడదు. ఎవరిని కాళ్ళు తాకనివ్వకూడదు. ఎవరితో అంటే వాళ్ళతో చేతుల్లో చేయేసి పట్టుకోకూడదు. ఎవరంటే వాళ్ళకి నెత్తిన చేయి పెట్టకూడదు. ఎవరంటే వాళ్ళని తాకకూడదు. ఆటోలల్లో, బస్సుల్లో లేదు ఇంకో చోట ఇయన్నీ మనలో ఉండేది జీరోకెళ్ళిపోతాం మనం. ఆ పక్కన కూర్చోండేవాడు ఏం తింటాడో, ఏం చేస్తాడో ఒక రాక్షస స్వరూపం వాడు వ్యామోహాలు, అజ్ఞాని, మూర్ఖత్వంలో ఉంటాడు. ఏం తెలీదు. ఇప్పుడు మనం వాళ్ళ పక్కన ఆనుకున్నాం అనుకో, మనం ఆ రోజు చేసిన జపం అంతా జీరోకెళ్ళిపోద్ది. అందుకని మన ఎదురుగా 100 మంది కూర్చొని, 50 మంది కూర్చొని, 10 మంది కూర్చొని మన ఎదురుగా మన ఆరా వాళ్ళకి పోతుంది. వాళ్ళలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఎదురుగా కూర్చోవాల. గురువు కాడ ఎదురుగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఆ గురువు ప్రాణాయామం చేసుంటే ఆ రోజు జపం చేసుంటే, లేదు నిత్యం ఆయన సమస్వరంలో ఉండి మాట్లాడుతున్నా గూడా ఒక్కో చక్రంలో మనసు పెట్టి ఆ బీజం చేస్తూ ప్రాణాయామం చేస్తుంటే ఈ ఆరా ఉంటది. ఇంత ఒక 25 అడుగులో, 30 అడుగులో, 50 అడుగులో ఒక ఆరా ఉంటది. అది ఆయన చేసే సాధన బట్టి. అదే దేవళంలో గూడా ఆరా ఉంటది. అక్కడ గాని లలితా సహస్రనామం బీజాక్షరాలతో చేస్తే, ఖడ్గమాల, త్రిశతి, రుద్రం చేసే శివాలయంలో ఈ బీజాలు పెట్టి అమ్మడిని కాడ పవర్ ఎక్కువుంటది శ్రీచక్రం ఉండే కాడ. ఎందుకంటే బీజాక్షరాలతో ఉంది. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం స్వాహ 5 ఐం హ్రీం శ్రీం ఐం 2 సార్లొచ్చింది. శ్రీం హ్రీం క్లీం ఐం స్వాహ అని 5 ఈ 5 పంచప్రణవాలు, పంచభూతాలు, నవగ్రహాలు, నక్షత్రాలు.
అందువల్ల మొత్తం చక్రాల మీద ఎప్పుడైతే చేస్తానో మనం ఎంత దూరంగా అంటే ఊరుకూరినే మనం వచ్చిన వాళ్ళకి నెత్తిన చేయి పెడతాను పవరు అంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనం చేసిన తపశక్తి పోతుంది. దేనికైనా అది జాగ్రత్తగా వాడుకోవాలి. అవసరం అయితే అది పరిస్థితిని బట్టి మనం దాన్ని ఇది జేసుకోవాలి. అదే పనిలో ఏదో మనం ఇది జేస్తామని. అంటే మనం పెంచుకున్నామంటే చక్రాల మీద బీజాలు పెట్టి ప్రాణాయామం చేస్తామంటే, ఇక్కడి నుంచి ఒక కిడ్నీ ఫెయిల్ అయింది ఒక హాస్పిటల్‌లో బంధువులు, స్నేహితులు ఫోను చేశారు. ఇక్కడి నుంచి సంకల్పం చేసి కిడ్నీ షిఫ్ట్ అవుద్ది. అట్లా నేను ఎన్నో చేసిన. హైదరాబాద్‌లో, చెన్నైలో కిడ్నీలు పోతే కిడ్నీలు అదే అప్పుడు ఆ టైం అదే అదే ఇప్పుడు అంటే కాదు. అదే బుద్ధి పడే చెప్పొద్దు. ఇదంతా లోపల పోతే నేను ఇంకో క్లాస్‌లో ఈ కర్మ ఎట్లా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇదేంది లింక్ ఏంది? దేవతలు మనల్ని ఎట్లా కదిలిస్తరు? ఎట్లా వాళ్ళు మనల్ని ముందు సూచనలిస్తరు? ఇది వద్దు అని చెప్పేదానికి ఎట్లా సూచనలిస్తరు? ఇయన్నీ మాట్లాడుకుందాం నెక్స్ట్ ఇంకో క్లాస్‌లో. ఈరోజు హనుమత్ జయంతి. మనం చక్రాల మీద చేయండి. ఈ రోజంతా మీరు ఇప్పుడు ఇదే అనులోమ, విలోమ, సమస్వరం నిజమైన పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసన. దీంట్లో అద్భుతమైన శక్తి ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. నవనిధి సాధనే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి. ఓం శాంతి. ఓం శాంతి.